చింతలపూడి కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ లో బంగారు చోరీ కేసును ఏలూరు జిల్లా పోలీసులు ఛేదించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి సుమారు 7 కోట్ల విలువైన 4.49 కేజీల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. చింతలపూడి పట్టణంలోని కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ లో గత ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో ఆడిట్ నిమిత్తం హెడ్ ఆఫీస్ నుండి వచ్చిన ఆడిటర్ వడ్లమూడి ఉమామహేష్ లాకర్లోని మొత్తం బంగారాన్ని బయటపెట్టి ఆడిట్ నిర్వహించాడు. సాయంత్రం సమయంలో బ్రాంచ్ మేనేజర్ బయటకు వెళ్లడంతో ఇదే అదునుగా చూసుకుని క్యాషియర్ని కూడా బయటికి పంపి తనతో తెచ్చుకున్న బ్యాగ్లో 378 కవర్లలో ఉన్న 4.49 కిలోల బంగారు ఆభరణాలు సుమారు 7 కోట్ల విలువ చేసేవి దొంగలించి పరారయ్యాడు. ఫైనాన్స్ కంపెనీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చింతలపూడి పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పోలీసుల బృందాలుగా ఏర్పడి నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన నిందితుడు వడ్లమూడి ఉమామహేష్ ను నాగాలాండ్ లో అదుపులోకి తీసుకున్నారు. దొంగలించిన మొత్తం బంగారాన్ని పోలీసులు రికవరీ చేయగలిగారు. ఇది మన చింతలపూడిలో మన సెప్టెంబర్ నెల లాస్ట్ ఇయర్ ఒక పెద్ద కేసు ఒకటి జరిగింది. చింతలపూడి కనకదుర్గ ఫైనాన్స్ శాఖ దాంట్లో ఆడిటర్గా పనిచేసే వడ్లమూడి ఉమామహేష్ అక్కడికి వచ్చి ఆడిటర్గా అతను మొత్తం అక్కడ ఉన్న గోల్డ్ అంతా ఒకసారి తనిఖీ చేసి ఆ తనిఖీ చేసినవన్నీ ప్యాకెట్స్ కట్టుకొని ఒకేసారి అతను అక్కడి నుంచి ఆ గోల్డ్ తోటి ఉడాయించడం జరిగింది. అతన్ని కంటిన్యూస్గా ట్రాక్ చేయడము, అతను ఎక్కడున్నాడో చూసి చాలా రోజులు ఫోన్లో అన్నీ ఆపేసుకొని ఆయన వాళ్ళ ఓనర్తో వచ్చిన విభేదాల వల్ల ఓనర్లని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈ ప్యాకెట్స్ అన్నిటినీ ఇంత 4.48 కిలోలు సుమారు 4.5 కిలోల గోల్డ్ ఆభరణాలన్నీ తీసుకుని పరారయ్యడం జరిగింది. అప్పటి నుంచి కూడా మన డిఎస్పీ గారు, సిఐ చింతలపూడి, జంగారెడ్డిగూడెం సిఐ వాళ్ళ స్టాఫ్, ఎస్ఐ చింతలపూడి వీళ్ళందరూ ప్రతి సీసీటీవీ కెమెరా వెతికి ఎక్కడెక్కడ వెళ్ళాడు, తాడేపల్లిగూడెంకి వెళ్ళారు, తర్వాత అక్కడి నుంచి వైజాగ్కి వెళ్ళారు, అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడ వెళ్ళారు అన్నీ ట్రేస్ చేసుకుంటూ ఆయన్ని ఫైనల్గా ఈ నాగాయలంక దగ్గర పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఆల్మోస్ట్ ఆయన తీసుకెళ్ళిన మొత్తం ప్రాపర్టీని కూడా రికవర్ చేయడం జరిగింది. ఒక్క చిన్న ఉంగరం ఒకటేనా, ఒక 6 గ్రాముల ఉంగరం తప్ప మిగిలిన మొత్తం గోల్డ్ ఇంటాక్ట్ ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీని అంతా రికవర్ చేశారు. ఈ ప్రాపర్టీ విలువ కూడా మార్కెట్లో ఇప్పుడు సుమారు ఒక 7 కోట్ల దాకా ఉండొచ్చు, 4.5 కిలోల ప్రాపర్టీ కాబట్టి. ఈయన ఎందుకు చేశారు, ఏం చేశారని విచారించినప్పుడు ఈయన కూడా కొంచెం డిప్రెషన్లో ఉన్నాడని తెలిసింది. వాళ్ళ వైఫ్ని ఏదో తిట్టారు అని చెప్పి ఓనర్స్, దానికి ప్రతీకార చర్యగా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఇలా తీసుకెళ్ళిపోయి అజ్ఞాతంలో ఉండి పోలీసులు విపరీతంగా తిరుగుతున్నారు. అన్ని దగ్గర ఫోటో వచ్చింది. ఇంకా మనం తప్పించుకోలేము, మనం ఎక్కడికైనా వెళ్ళినా దొరికిపోతారన్న ఒక భావన కూడా ఆయనకి కలిగింది. అమ్మలో ఎక్కడో పోయాడు. మా ఒక్క ఉంగరం మాత్రం అమ్మి అతని ఖర్చుల కోసం ఎంతో 10,000కి ఎంతో చేసుకోగలిగాడు. మొత్తం ప్రాపర్టీ అంతా కూడా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. ఆ టీంని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.